హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుందండి. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. అదేమిటంటే ఇడ్లీ దోశల్లోకి లెమన్ కారం అండి. లెమన్ కారం ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే వారం రోజులు ఇబ్బంది లేకుండా సూపర్ టేస్టీగా తినేయచ్చండి. అది ఎలా చేయాలో చూసేద్దామా? ముందు నిమ్మకాయలు తీసుకోవాలండి. అవి మంచి రసం వచ్చే నిమ్మకాయలని తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ టైప్లో మంచి ఎల్లో కలర్ ఉండే నిమ్మకాయలను తీసుకునేసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత మనం వాటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ టైప్లో మనం ఒక బౌల్లోకి అయితే ఈ రసాన్ని పిండుకోవాలండి. ఓకేనా? ఈ టైప్లో మనం ఒక టీ జాలి లాంటిది తీసుకునేసి దాంట్లో అయినా ఈ విధంగా పిండేసుకుంటే ఈ గింజలు తోడకలు ఇవన్నీ రాకుండా చాలా సింపుల్గా మనకి రసం బాగొస్తుంది. ఒకవేళ అలాంటి పీలర్ ఉన్నా కూడా, అంటే నిమ్మకాయలని పిండుకునే పీలర్ ఉన్నా కూడా దాని సహాయంతో అయినా సరే ఇలా గింజలు ఇవన్నీ రాకుండా మనం పిండేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా ఏంటంటే ఈ గింజలు ఇవన్నీ రాకుండా ఈ టైప్లో శుభ్రంగా మనం ఈ నిమ్మకాయలని పిండేసుకునేసి ఇప్పుడు ఆ రసాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలండి. అంటే మనకి ఎంత అవసరమో దాన్ని బట్టి మనం నిమ్మకాయలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఒక్కసారికి మాత్రం సరిపోయే విధంగా చూపిస్తున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో కాస్త మెంతులు వేసుకునేసి ఇప్పుడు వాటిని కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత దాంట్లో సగం టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి వాటిని కూడా లైట్గా అలా దూరగా వేగనిచ్చుకునేసి ఇప్పుడు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకునేసి వాటిని కూడా ఈ టైప్లో మనం కలుపుతూ దోరగా వేగనిచ్చుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఆ గింజలు మనం బాగా చల్లారనిచ్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక రోలు సిద్ధం చేసుకునేసి ఆ రోట్లో వేసేసి ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పౌడర్ కొట్టుకోవాలండి. ఓకేనా? ఈ బాగా ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఇలా రోట్లో వేసి రోకలతోని ఇలా రుబ్బంగానే సింపుల్గా పొడి అయిపోతుందండి. ఓకేనా? ఈ టైప్లో పొడి తయారు చేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కారప్పొడి వేసుకుందాం. అంటే మనం మిరపకాయలని ఆడిచ్చిన కారం అండి, పచ్చి కారం. ఓకేనా? ఇది ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా దాంట్లో వేసేసుకునేసి కాస్త అలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే వెల్లుల్లి రెమ్మల్ని ఇలా పొట్టు తీసి వేసుకోవాలండి. ఓకేనా? పొట్టుతోని వేస్తే కొంచెం ఈ కారం ఏంటంటే స్టోర్ చేసుకోవటం కుదరదండి. అందుకనేసి ఈ వెల్లుల్లి రెమ్మలకి పొట్టు తీసి వేసుకుంటే వారం రోజులు కదండి, 10 రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఈ టైప్లో మనం బాగా మిక్స్ చేసుకునేసి దీన్ని అయితే కొంచెం మెత్తగా దంచేసుకోవాలండి. ఓకేనా? ఇందులో ఈ వెల్లుల్లిలో ఉండే రసం మొత్తం ఈ కారంలోకి బాగా రావాలండి. అందుకోసం అనేసి ఆ టైప్లో మనం ఈ టైప్ బాగా దంచి ఇప్పుడు మనం ఇందాక పిండి రెడీ చేసి పెట్టుకున్న ఆ నిమ్మకాయ రసాన్ని ఇందులో పోసేసుకుందాం. ఓకేనా? నిమ్మకాయ రసం పోసిన తర్వాత ఇప్పుడు మనం కాస్త అలా మిక్స్ చేసుకునేసి ఈ కారంలో బాగా కలిసే విధంగా దంచుకోవాలండి. ఈ మనం వేసింది ఏంటంటే పొడి కారం కాబట్టి ఈ మనం వేసిన నిమ్మకాయ రసం ఏంటంటే అలాగే పీల్ చేసుకుంటుందండి. ఓకేనా? అందుకోసం అనేసి అది బాగా కలిసే విధంగా ఈ టైప్ బాగా దంచిన తర్వాత ఇప్పుడు నీళ్లు మనకి ఎన్ని అవసరమో అన్ని చూసుకుంటూ దీంట్లో కలుపుకుంటూ ఇలా దంచేసుకోవాలండి. ఎందుకంటే ఇది పొడి కారం కాబట్టి కొంచెం నీటిని పీల్చుకుంటూ ఉంటుంది. ఓకేనా? అందుకోసం అనేసి ఈ టైప్లో మనం కాస్త అలా నీళ్లు పోసుకునేసి ఎన్ని అవసరమో అంతా పోసుకొని ఈ టైప్లో రుబ్బుకుంటూ చూసుకుంటూ నీళ్లు వాడుకునేసి ఈ టైపు మనకి కొంచెం లైట్ జావ వచ్చే విధంగా మనం ఈ టైప్లో నీళ్లు పోసుకునేసి ఇలా బాగా రుబ్బేసుకోవాలండి. ఇలా బాగా రుబ్బితే మంచి జిగటతోటి కారం భలేగా ఉంటుందండి. ఇంకా తినేటప్పుడు చూడాలండి ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉందండి. పుల్ల పుల్లగా కారకారంగా అలా ఇడ్లీలో తింటుంటే ఒక్కొక్క ఇడ్లీ అలాగే జారిపోద్దండి నోట్లోకి. ఓకేనా? అంత బాగుందండి. దీన్ని మాత్రం ఎవరు మిస్ కావద్దండి. చూడండి ఎలా వచ్చిందో, ఈ టైపు వచ్చిందండి. ఇప్పుడు తీసి మనం ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. కానీ దీన్ని మాత్రం ఎవరు మిస్ అవుద్దండి. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి చేసామంటే ఒక వారం రోజుల పాటు ఇంకా చట్నీతో పనే ఉండదండి. ఈ కారం వేసుకునేసి అలా ఇడ్లీలో కానీ దోశలో కానీ తింటుంటే
టేస్ట్ మాత్రం అమృతం అండి. అంత బాగుంది కాబట్టి ఎవరు మిస్ కాకండి. ఇప్పుడు దీన్ని కాస్త అలా పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో కాస్త నూనె పోసుకుందాం. అదొక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. వేసాక కొంచెం వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు, ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని అందులో వేసేసుకొని కాస్త అలా వేగనిచ్చుకోవాలండి ఈ వెల్లుల్లి రెమ్మలు. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసుకునేసి వాటిని కూడా కొంచెం అలా గోలించుకొని ఇప్పుడు దీంట్లో పిడికెడు కరివేపాకు వేసుకుందాం. వేసిన కరివేపాకుని కాస్త అలా చిటపటలాడించుకునేసి ఇప్పుడు మనం రోట్లో మంచిగా రుబ్బి పెట్టుకున్న ఆ పేస్ట్ని అయితే దీంట్లో వేసేసుకుందాం. అంటే లెమన్ పచ్చడిని వేసిన తర్వాత కాస్త ఇలా ఈ ఆయిల్లో మిక్స్ చేసుకోవాలండి. అంటే బాగా కలిసే విధంగా ఈ ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. ఓకేనా. ఇది ఒకవేళ స్టోర్ చేసి పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఓకేనా. ఈ లేదు ఒక్కరోజు 2 రోజుల మందం అంటే ఈ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా కరిగిన తర్వాత ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా లేదని ఒక్కసారి చెక్ చేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని ఇడ్లీలో కానీ దోశలో కానీ దేనిలోకైనా సరే అలా వేసుకునేసి తింటుంటే ఆ రుచి ఉంటుందండి. అద్భుతమండి. ఇంకా వేడివేడి అన్నంలోకైనా సరే ఇది కాస్త వేసుకునేసి ఇంకా నెయ్యి తినేవాళ్ళున్నా ఆ నెయ్యి కాస్త అలా చిలకరించుకునేసి తింటుంటే టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఒక్కొక్క ముద్ద జారిపోతుంటే ఆ రుచి ఉంటుందండి. అంత బాగుంటుంది. ఎవ్వరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు దీన్ని ట్రై చేయండి. రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంది.